నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. మీరు నెల నెల పాసివ్ ఆదాయాన్ని పొందాలని అనుకుంటున్నారా? అయితే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మీకోసం. ఈరోజు మనం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి లాభాలు ఉంటాయి, అయితే ఫ్యూచర్లో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దానికి సంబంధించి నందిని గారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ స్కీమ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ స్కీమ్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి. నెలకి ₹1,00,000 వేశారనుకోండి, 7.4 చొప్పున ₹617 ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఆర్డీలోకి కన్వర్ట్ చేసుకొని ఆర్డీలో సేవింగ్ చేసుకుంటే 6.9 వస్తుంది ఇంట్రెస్ట్. మీరు 2 రకాల లాభాలు పొందొచ్చు. ₹1,00,000కి 617 కాబట్టి మీరు ఎన్ని లక్షలు ఇస్తే అంత 600 ఇంటూ 617 వస్తుంది. దీనివల్ల ఇది 5 ఇయర్స్ ఫిక్స్డ్ స్కీము. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ ప్రతి నెల వస్తుంది. తర్వాత 5 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ మీకు వస్తుంది. అయితే ఏ ఏజ్కి సంబంధించి ఏజ్ ఉంటుంది? వాళ్ళైనా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. మైనర్ త్రూ ఫాదరు మదరు అట్లా ఎవరైనా వేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ మ్యామ్? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ 1000 మినిమం 1000, మ్యాక్సిమం సింగిల్ 9 lakhs, జాయింట్ 15 lakhs. ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా, అంటే అమ్మాయిలకైతే సుకన్య అకౌంట్ ఉంది. వాళ్ళ మ్యారేజ్ పర్పస్, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. సుకన్య స్కీమ్ అని, సుకన్య సమృద్ధి అకౌంట్ అని ఉంటుంది. దాన్ని 0 బేబీకి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 10 ఇయర్స్ లోపల స్టార్ట్ చేశారనుకోండి 15 ఇయర్స్ కట్టాలి. వాళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ ఏమో 21 ఇయర్స్. 20 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడు చేస్తే అప్పుడు తీసుకోవచ్చు. 18 ఇయర్స్ తర్వాత మీకు కట్టిన అమౌంట్లో లోన్ కూడా వస్తుంది 50%. ఇందులో అంటే ఫ్యామిలీ నామినీస్ని అట్లా పెట్టాలంటే అన్నిటికీ ప్రతి అకౌంట్కు నామినేషన్ ఉంటుంది. నామినేషన్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మన తర్వాత ఎవరికి చెందాలో ఆ అమౌంట్ వాళ్ళ పేరు కంపల్సరీ ఉండాలి దాంట్లో అప్లికేషన్లో. ఇది రూరల్ ఏరియాస్లో ఎట్లా చేస్తున్నారు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి పోస్ట్ ఆఫీసు ఎక్కడైనా, ఇక్కడ కానీ రూరల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఆన్లైన్ అయింది, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఎక్కడైనా చేసుకొని ఎక్కడైనా కట్టుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం? ఎన్ని ఇయర్స్ అని ఉంటుంది ఈ స్కీమ్? ఎంఐఎస్ 5 ఇయర్స్. సీనియర్ సిటిజన్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంది. దానికి 8.2% ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు కూడా వచ్చిన ఇంట్రెస్ట్ని లక్షకి ₹2,050 వస్తుంది. 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా ఎన్ని లక్షలు వేసుకుంటే అట్లా ₹2,050 చొప్పున పెరుగుతుంటుంది. ఆ అమౌంట్ కూడా ఆర్డీ చేసుకోవచ్చు. ఇట్లా 2 విధాలుగా లాభం ఉంటుంది. అయితే బ్యాంక్స్లో చూసుకుంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వడ్డీనే వస్తుంది అని కూడా ఉంటుంది. అంటే దాని 0.5% ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను బ్యాంక్ స్కీమ్స్ గురించి తెలియదు అంతా. అంటే దీంట్లో ఏంటి స్పెషల్ కాబట్టి ఇది అంత భద్రత బాగానే ఉంది. దేని పరంగా మీకు నష్టం ఉండదు, రూపాయల నష్టపడేది ఉండదు. ఈ స్కీమ్ ఇక్కడ ఏ స్కీమ్లో మీరు డబ్బులు వేసినా కూడా దేనికి నష్టం ఉండదు. అంటే ఇది ఫ్యూచర్లో ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్ అని చెప్తున్నారు కదా, ఆపేయాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది? అంటే మనీ క్లోజ్ చేసుకోవచ్చు. మీ మనీ ఎస్బీకి ట్రాన్స్ఫర్ చేస్తాము. 20,000 ఏవో ప్రతి అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఎస్బీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మీరు ఎస్బీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, క్యాష్ తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మధ్యలో మనం ఆపేయాలి అనుకున్నప్పుడు ఆపేస్తాం కదా, అంటే 2% కట్ అవుతుంది. 2% ఆర్ 1% కట్ అవుతుంది మధ్యలో ఆపేయాలనుకుంటే. కానీ మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి దీనికి? ఎంఐ స్కీమ్కి ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా కట్టచ్చు. అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే 18 ఇయర్స్ దాటిన చిన్నపిల్లల పేరు మీద కూడా చేసుకొని గార్డియన్గా ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల పేర్ల మీద కూడా చేసుకోవచ్చు, అది ఎవరైనా చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ స్కీమ్స్ కన్నా ఇది బెటరు అని అంటారా? నాకు తెలిసినంత మట్టుకు అయితే బ్యాంక్ స్కీమ్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ మాకైతే నేను 28 ఇయర్స్ నుండి చేస్తున్నా. ప్రతి స్కీమ్లో ప్రతి ఒక్కళ్ళు లాభం పొందుతారు. నష్టం అయితే దేంట్లో లేదు. మనం ముందు ప్రీమెచ్యూర్ తీసుకుంటేనే కట్ అవుతుంది అమౌంట్, అది కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే. వడ్డీ అనేది ఇప్పుడు మంత్లీ మనం ఇస్తారంటున్నారు కదా, ఒకేసారి ఇవ్వరు. మీ ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేస్తారు. మంత్లీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మీ ఎస్బీ అకౌంట్లోకి. మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు మీ ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి, దాంట్లోకి వెళ్ళిపోతాయి ఈ ₹617 1 lakhకి. మీరు ఎన్ని లక్షలు చేస్తే అంత వడ్డీ అటు వెళ్తుంది, ఎస్బీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మినిమం 5 ఇయర్స్.
మినిమం 5 ఇయర్స్. 5 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మొత్తం మనీ ఇచ్చి మీరు ఎంత ఇచ్చారో 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ మొత్తం పడుతుంది 5 ఇయర్స్ ఎస్బీలో. 5 ఇయర్స్ పీరియడ్ అయిపోయినాక మెచ్యూరిటీలో అమౌంట్ కూడా ఎస్బీకే ట్రాన్స్ఫర్ చేస్తాము, అట్లా తీసుకోవచ్చు. మీరు ఎంత కట్టారో అంత అమౌంట్ ఇస్తాం. మళ్ళీ మా దగ్గర సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది, కిసాన్ వికాస్ పత్ర, మళ్ళీనేమో 3 ఇయర్స్ టీడీ, 2 ఇయర్స్ టీడీ, 1 ఇయర్ టీడీ, ఆర్డీ, ఈ స్కీమ్స్ అన్నీ. ఐపీబీబీ అకౌంట్ అని ఉంది మా దగ్గర, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని అకౌంట్ ఉంది. మీరు ఆ అకౌంట్ తీసుకున్నారంటే ఆర్డీకి, సుకన్యకి మీరే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎస్బీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆ స్కీమ్ నుండి డైరెక్ట్ అది పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐపీబీబీ ఓపెన్ చేసి. అయితే పంట పొలాలకి సంబంధించి కూడా ఏమైనా స్కీమ్స్ సంబంధించిన అమౌంట్ కూడా ఐపీబీబీ అకౌంట్కి పెట్టొచ్చు, ఇవ్వచ్చు, దాంట్లో పడుతుంది. అంటే మీకు కిసాన్ ఏంటి రైతు భరోసా అవి కూడా పడతాయి ఐపీబీబీ స్కీమ్లో. మీరు ఎప్పుడంటే అప్పుడు దాన్ని తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు.